సాతాను బిడ్డలంటూ పరులను చులకన చూస్తుంటారు. వాడు నిన్ననే బాప్తిసం తీసుకుంటారు. ఏసు పక్క పని రాసినట్టే ఉండదు అనమాట. మేము ముట్టదు, మేము అక్కడ రావద్దు. మొన్నదాకా పెద్దమ్మ చిన్నమ్మనే ఎలమ్మ అక్కడ కోళ్ళు కోసుకుంటే తింటాడు, మనడు బీఫ్ తీసుకురాస్తే తింటాడు, అన్ని తింటాడు. నేను బైబుల్ అంతా చదివిన అన్నం తినదని ఏడే చెప్పలేదు. నిన్న కాక మొన్న విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి, రాలేవా? అన్నం వేస్తే అపారం తిన్నారా లేదా? అప్పుడు ఎవరు చచ్చిపోతాడు పోయారు. మరి అది ఎవడు వండించిన పువ్వా? ఏ కులమోడు వండించిన పువ్వా? ఏ మతమోడు అన్ని నీ దగ్గరికి పార్సల్ చేసిండ్రా? అన్నం అనేది తినకపోతే నువ్వు చచ్చిపోతావు, శుద్ధాలతులు అని చెప్పేసి ఆకలి సందర్భంలో నీ దేవుడు ఎటు పోయినా అడుగుతున్నా. ఇలాంటి ప్రశ్నలు ఉద్భవించాలా? వీటిని మనం అడగాల ఈ సమాజంలో, అంతేనా కాదా? మరి సమాజం ప్రతిసారి నేచర్ మనకి చాలా సందర్భాల్లో సలహాలు సూచనలు ఇస్తానే ఉన్నది. కరోనా రాగానే ఏం జరిగింది? లాక్డౌన్ జరిగిందా లేదా? లాక్డౌన్ జరిగిందా లేదా? అల్లాహు అక్బర్ అన్నారు ఎవరన్నా? కౌసల్య సుప్రజ రామ వినబడ్డదా? దయగల రాజా గొప్ప దేవుడు ఆయనే పరిశుద్ధ ఆలయనా పుసుక్కర ఎవరన్నా సాహసం చేసి బయటకు వెళ్తే పోలీసులు దగ్గర 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 చంపలేరు. సైన్స్ కు ఎవరైనా భయపడాల్సిందే కదా? సైన్స్ ని ఎదిరించేది సైన్స్ తప్ప మతాలు కాదని కరోనా నిరూపించి చూపించిందా లేదా? అయినా మరి మనోళ్ళు దాన్ని ఒప్పుకుంటున్నారా? అందుకే వాళ్ళు ఒప్పుకోకుండా ఉండడానికి ఎన్ని శక్తులు పనిచేస్తున్నాయి ఈ దేశంలో. అక్కడ ఇక్కడ ఆంధ్రాలో పాస్టర్ ఆయన గారితో టీ తాగాలంటే 5,000 ఇవ్వాలి, భోజనం చేయాలంటే 10,000 ఇవ్వాలి, సెల్ఫీ తీసుకోవాలంటే 2,000 ఇవ్వాలి. యేసుప్రభు ఒకవేళ బతికుండి ఉంటే ఆ సిలువతో కొడుతున్నవరా, నా కొడుకు నువ్వేం చేస్తున్నావురా, నిన్ను వాళ్ళ మీ పొరుగుని ప్రేమించండి, దోసుకునే దోపిడికమేంద్రా అని చెప్పి అంటుంది. అవునా కాదా? మరి ఆ సిద్ధాంతం ఏం బోధిస్తే దాన్ని వ్యాపారం చేసుకుంటున్నారు. బైబుల్లో ప్రకటన గ్రంథంలో క్రియలుగా రాసి ఉంటుంది. క్రైస్తవులు ఎవరైనా చేయలేపని ఉంటే ఓకే ఓకే, క్రైస్తవత్వం నుంచి పునర్జీవనం పోసుకున్న వాళ్ళు ఎవరో చేయలేపండి. సూపర్. ప్రకటన గ్రంథంలో ఏమని రాస్తుందంటే, ఇదిగో నా ప్రజలారా, నా పేరు మీద అబద్ధపు బోధకులు రాబోతున్నారు, వారి నుంచి రక్షింపబడు అని యేసుప్రభే ఆలోచన ఉడతాడు. ఆలోచన సార్ నాకు మొన్నదాకా లేవు సార్. మరి డాక్టర్లు ఎందుకురా? మిత్రులారా, ఇది నవ్వుకోవడానికి చాలా సింపుల్ గా అనిపించిన మనిషి యొక్క మేధస్సుని మెదడుని బందీ చేసుకునేటువంటి ప్రక్రియ జరుగుతుంది మతం పేరు మీద. గుర్తుపెట్టుకోండి, మతం అనేది నిరంతరం ప్రాక్టీస్ లో ఉంది. ప్రొద్దున్న లేవగానే కౌసల్య సుప్రజతో మొదలవుతుంది, ప్రొద్దున్న లేవగానే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్తో మొదలవుతుంది, ప్రొద్దున లేవగానే దయగల రాజా గొప్ప దేవుడు మహోన్నతుల పరిశుద్ధులతో మొదలవుతుంది. ఆ సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను నిర్మూలించడానికి నువ్వు ఎప్పుడు మేల్కొంటున్నావు అనే విషయాన్ని గుర్తుంచుకో. ఇంతసేపు మనం ఎప్పుడు మేల్కొంటున్నాం అని చెప్పడానికి ఇదంతా చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నోట్ల నుంచి బయటకు వచ్చిన మాట అంతరాల కోసం వచ్చిందా? ఏమంటున్నాడు? ఈ దేశంలో రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి బతుకుతున్నటువంటి జాతులకి, అంతరాని జాతులకి, ఆటవిక జాతులకి, మతం పేరు మీద భాగాలు విభజింపబడుతున్నటువంటి జాతులకి, ఒకవైపు పాకిస్తాన్ ఉంది, ఒకవైపు ఇండియా ఉంటుంది అని జరుగుతున్నది. వాళ్ళకు రాలేదు స్వాతంత్రం వాళ్ళకు రాలేదు. ఇగో బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఎలక్షన్ వ్యవస్థ లేకుండానే, ఓటు గురించి అధికారం రాకుండానే ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి వ్యక్తి ఎవరు? పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. అధికారం ఆయన చేతికి పోయిందా పోలేదా? అక్కడ బ్రిటిష్ వాళ్ళు నల్ల జాతీయులని అనగదొక్కుతున్నటువంటి బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళే ఈ దేశంలో పీడిత ప్రజలను అనగదొక్కుతూ వేలాది సంవత్సరాలుగా ఈ దేశపు సంపదలను నొక్కి దొబ్బి తింటున్న వాళ్ళ చేతికి బదలాయింపు జరిగింది. చూడాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాధపడుతున్నారు. అందుకే దయచేసి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బయట ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం మనపై ఉంది. మనం ఒక నూతన సమాజానికి నాంది పలుకుతున్నామా లేదా? ఒక
శాస్త్రీయబద్ధమైన జీవితానికి నాంది పలుకుతున్నావా లేదా? ఇదంతా జరగాలంటే మనం ఈ మతాలలో ఉన్నటువంటి మౌఢ్యాన్ని బయటకు పడగొట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకొని, పెరియార్ గారి యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకొని, మరి రాబోయే జనరేషన్ యొక్క మైండ్ సెట్ ని మార్చగలిగినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. మరి ఎందుకు బైరి నరేషన్ మీద దాడి జరిగిన తర్వాత మరి ఆయన కూడా క్వాలిఫికేషన్ కి ఏదైనా ఉద్యోగం చేసుకోలేకపోయిందా? ఆయన పోలీసులకు కూడా ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి మనందరూ తెలుసా కాదా? ఆయన మానసిక రోగం చేత బాధపడుతున్న వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇచ్చిండు, అవునా కాదా? ఆయన కూడా అద్భుతమైన మోటివేషన్ స్పీకర్. ఆయన కూడా గంటకు ₹1,00,000 తీసుకుని లక్షలాది రూపాయలు సంపాదించవచ్చు. కానీ ఈ సమాజంలో అత్యంత వ్యతిరేకతతో కూడుకున్నటువంటి సమాజాన్ని ఎదిరించడం కోసం బైరి నరేషన్ కావచ్చు, నేను కావచ్చు ఎందుకు నిలబడాల్సి వచ్చింది? రేపు మా మార్గంలో కాదు, మన మహనీయుల మన మహనీయుల మార్గంలో మనం నడుస్తూ రేపు రాబోయే తరాలు ఆ బాటలో నడుస్తుంటే అది ఎంత కష్టతరమైన విషయాన్ని గ్రహించండి. ఎంత కష్టతరమైన విషయం వైపుకు మనం అడుగులేస్తే రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు, లవర్ మోసం చేసిందని చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు బైక్ కొనియాలని చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు. అలాంటి చావులు ఎక్కడైనా చరిత్రలో రాయబడ్డాయా? కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరణం ఉందా? పెరియార్ గారికి మరణం ఉందా? మహాత్మా జ్యోతిబా పూలేకి మరణం ఉందా? లక్షలాది కోట్లాది రూపాయలు కలిగిన బుద్ధుడు భిక్షు పాత్ర చేత పట్టుకొని చరత బిక్కవే చారికం బహుజన హితాయ బహుజన సుఖాయ లోకాను కంపాయ అత్తాను హితాయ ఆది కళ్యాణ మధ్య కళ్యాణ అంత కళ్యాణం అంటూ ఈ సమాజం యొక్క శ్రేయస్సు కోసము కాళ్ళకు చెప్పులు లేకుండా ఒక శుద్ధోదన మహారాజు ఇష్టమైన పుత్రుడు ఈ సమాజం కోసం బయలుదేరిండు. ఆయన మరణించి భౌతికంగా 8,000 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో ఆయన గురించి మాట్లాడుతున్నామంటే ఆయనకు మరణం ఉందా? దేనికోసం ప్రయత్నం చేసిందో? ఏ సత్యం కోసమైతే మనం అందరము ప్రయత్నం చేస్తా ఉన్నామో, ఏ సత్యాన్ని అయితే ప్రచారం చేస్తా ఉన్నామో, ఏ సత్యం గురించి అయితే మనం మాట్లాడుతూ ఉన్నామో, ఏ సత్యం కోసం అయితే మనం పోరాడుతూ ఉన్నామో, చంపితే భౌతికంగా మనల్ని చంపుతారు కావచ్చని ఆ సత్యాన్ని చంపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఊరికే కుక్క సావులు చావడం కంటే పోరాడుతూ చావడం గొప్పదనే విషయాన్ని గ్రహించడం కాబట్టి మేము ఈ పోరాటంలో ప్రభుత్వాలు మా గురించి తప్పుగా మాట్లాడచ్చు, బాబాసాహెబ్ గురించి తప్పుగా మాట్లాడే అవకాశాలు ఉన్నారు, మా గురించి తప్పుగా మాట్లాడదు. అంటే ఈ 4 విషయాలు చెప్పడం కోసం నేను మీకోసం వచ్చిన మనం ఎవరైతే మన శత్రువు అనుకుంటున్నామో, ఎవరి వల్ల అయితే ఈ సమాజం కూలిపోతుంది అనుకుంటున్నామో, ఎవరి వల్ల అయితే ఈ సమాజం నాశనం అవుతుంది అనుకుంటున్నామో వాళ్ళు 4 గంటలకు మెలుకొని ఉంటున్నారు. 4 గంటలకే మెలుకుతున్నారు. నాట్ ఓన్లీ పంతులు, ఆడ కూడా చాలేదు 5 సార్లు నమాజ్ చేస్తారా చేయరు? ఎటువంటి కరోనా ఇద్దరు గారు ఇట్లా అంటే కోపం. అదే మతాన్ని ప్రశ్నిస్తేనే కోపం. ఇప్పుడు అదే ముస్లింల దగ్గరకు పోయి అరే బాయ్ హిందువుల కంటే మీరు చాలా మంచోళ్ళు బాయ్ అన్నాం అనుకో, అరే ఓ ఖలీజా ఖాట్కే దేనే కదా అరే బాయ్ బహుత్ అచ్చా బోలే అరే అదే ఏమో హిందువులు అంటారు మీ క్రైస్తవులు మంచిగా చాలా మంచి కాఫీ అవుతారా టీ అవుతారా? వీళ్ళ ఇద్దరు దిచ్చిన తర్వాత హిందువుల దగ్గరకు పోయి భయ్యా నిజంగా వీళ్ళందరికంటే మీరు ఒప్పుకుంటే అబ్బా సూపర్ అండి అంటే మతానికి ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ అలాంటిది. నన్ను అడిగితే రేపు ఇది ఇంకో కాంట్రవర్సీ అయినా సరే కానీ నిజం చెప్పాలి. మనం అనుకుంటారు ఏమో బయట మీటింగ్కి వెలిసి మతాలు కాదు వ్యాపార కేంద్రాలు, నిరంతరం లాభాల బాటలో నడిచే వ్యాపార కేంద్రాలే దేవుడి పేరు చెప్పుకున్న ప్రతి సంస్థ, అది ఇస్లాం సంస్థ కావచ్చు, క్రైస్తవ సంస్థ కావచ్చు, హిందూ సంస్థ కావచ్చు,